శ్రీనివాసరెడ్డి గారు, ఆ, మనము గోబంధువులుగా, గోరక్షకులుగా, గోసేవకులుగా ఉన్నాము కదా. ఆ, ఇప్పుడు మనం రైతులకు ఏం చెప్పదలుచుకున్నాము, అలాగే ఈ సందర్భంగా గవర్నమెంట్కు అంటే కేంద్ర రాష్ట్రాలకు మనం ఏం చెప్పదలుచుకున్నాము అంటే, ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ప్రతి గవర్నమెంట్ పరిధిలో ప్రతి మండల కేంద్రంలో ఒక గోశాలను గవర్నమెంటే టేకప్ చేయాలి. దాదాపు ఒక 200-300 గోమాతలను అందులో ఉంచి రైతులకు అందజేసి వారికి ఒక జీవనోపాధి కలిగేటట్టు, వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా మనం అవేర్నెస్ ఉన్నట్టు ఉంటుంది, ఆదుకున్నట్టు ఉంటుందని కోరుతున్నాము. ఈ సందర్భంగా మీ యొక్క సలహా సందేశం చెప్పండి. ఇప్పుడు ప్రతి రైతు దగ్గర ఏమవుతుంది, ఎందుకంటే ఒకప్పుడు ఏమైందంటే రైతు దగ్గర ఇంటికాడ కట్టేసుకోవడానికి ప్లేసెస్ ఉన్నాయి. ప్రతి రైతు ఒక కుట్టం అనేది వేసుకునేది, ప్రతి రైతు 10 ఆవులను మెయింటైన్ చేసుకునేది. ఎందుకంటే ఒకప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయం అనేది తక్కువ ఉన్నది, బీడు ఎక్కువ ఉన్నది, మేపడానికి వీలయ్యేది. ఇప్పుడు రైతుకి ఏమవుతుందంటే 10 పశువులను మేసాలంటే ఇబ్బంది అవుతుంది. ఒకటి, అతను కట్టేసుకోవాలంటే ప్లేస్ కూడా లేకుండా పోతుంది. కాబట్టి గవర్నమెంటే ఇలా రైతులను ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి, పశువుల ద్వారానే వ్యవసాయం చేయడానికి వీలు కల్పించాలంటే ఫస్ట్ రైతులకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక గోశాల లేక ఏర్పాటు చేసి 500 గోవులక 200 గోవులక ఒక షెల్టర్ ఏర్పాటు చేసి వారికి అక్కడే రైతులకు అది అందుబాటులో ఉండేటట్టు, రైతులకు అవసరం ఉన్నట్టు వ్యవసాయానికి వాడుకుంటూ మళ్ళీ వారికి ఇబ్బంది ఉన్నప్పుడు గోశాలలో ఉంచుకుంటూ దాంట్లో ఒక రకమైన హాస్టల్లాగా అనుకోవాలి దాన్ని. అంతే. ఇప్పుడు పనికి వాళ్ళ కుక్కలకు హాస్టల్ పెడుతున్నారు. అమెరికా పోయినప్పుడు కుక్కకు ఒక 10,000 20,000 రెంట్ ఇస్తున్నాము. ఒక ఆవును మనము గవర్నమెంటే ఇలాంటి హాస్టళ్లను ఉపయోగించి వాటి ద్వారా వచ్చిన పేడ మూత్రం కూడా మనకు మళ్ళీ రైతులకే వనుకొస్తుంది. కాబట్టి వీరు దాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా కలగజేయాలంటే ఫస్ట్ అలాంటి వసతి గవర్నమెంట్లు చేస్తే బాగుంటుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతాంగాన్ని బాగుపడాలి. ఫస్ట్ రైతు ద్వారానే సుభిక్షితంగా ఉండే ఈ దేశాలు. ఫస్ట్ మనము 100కి 100% ప్రతి రైతు పండించినదే కదా మనం తినేది. ప్రతి ఒక్కరం ఆహారము ఎన్ని చేసినా, నువ్వు ₹1,00,00,000 నౌకరు సంపాదించినా 1,00,00,000 బంగారం నీ ఇంట్లో లాస్ట్కి తినేది ఏంటంటే ఆహారమే. కాబట్టి సరైన ఆహారం తినాలంటే రైతుకు మనం ప్రోత్సాహము మంచిగా ఉండాలి. ఈ రైతు బంధువులు ఇచ్చినప్పుడు కానికంటే రైతులకు ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయానికి అనుకూలంగా వాళ్ళని మార్చడమే ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే గత కేసీఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతు బంధాన్ని 15,000 ఇచ్చింది. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళు వ్యవసాయం దిక్కు చూడలేదు. వాళ్ళు ఎంత చెప్పి హైదరాబాద్లో ఉన్నారు, ఆడ రైతు బంధు తీసుకున్నారు, అది ఊకనే పోయింది. ఇప్పుడు ఒరిజినల్ వ్యవసాయం రైతుకి ఏమవుతుందంటే 1 ఎకరా పెట్టుబడి 35,000 ఖర్చు వస్తుంది. ఆ 35,000 15,000 పిండి సంచులకే వాడుతున్నాడు, ఇక కలుపులకే వాడుతున్నాడు. కాబట్టి ఇలాంటిది జరగడం వల్ల రైతు వ్యవసాయం చేయాలంటే భయపడి పశువులను తీసేయడానికి ముఖ్య కారణం అదే. ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవసాయ రంగానికి ఇప్పుడు ఆల్రెడీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానంగా చేసి రైతులకు ఇప్పుడు 50 మంది కూలోళ్ళు వేస్తారు. ఒక రైతుకు దాన్ని నీటిని మళ్లించడానికి, నీటి నిల్వలను పెంచుకోవడానికి, బోరు గుంతలు నీళ్లు శాతం పెరగడానికి వినియోగం అవుతుంది. కాబట్టి ప్రతి రైతుకు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఒక రైతులకు, గోమాతలను కాపాడడానికి, రైతాంగానికి ముఖ్యమైన ఇలాంటి సలహాలు నేను ఈ గవర్నమెంట్ కానీ నేను నా ఇష్టపూర్తిగా మాట్లాడుతున్నాను. జై గోమాత. జై గోమాత.